బైబిల్లో రాసింది కదా, గోడలలో ఉన్న రాళ్ళు మొరపెడతాయి, దూలాలు ప్రత్యుత్తరం ఇస్తాయట. ఒక్కొక్క రాయి నేను గూర్చి చెప్పాలి. ఏమైనా తెలుసు? అదిగో ఆ రత్న, ఆ తల్లి, ఆ రత్నమ్మ ఈ గోడ కట్టేటప్పుడు ఇటుకలు మోసిందయ్యా. నర్సింగ్ ఎవరో నా పరిచర్య కొరకు ప్రాణం పెట్టినోడయ్యా. గోడలు మొరపెట్టాలి. ఈ తల్లి ఉందే, ప్రతి వారంలో ఒకరోజు వచ్చి నా సన్నిధిలో మోకరిస్తుంది. గోడలారా నీకెట్లా తెలుసు? గోడలో ఉన్న రాళ్ళారా మీకెట్లా తెలుసు? నేను విన్నా, నేను చూసా. మీరు అనొచ్చు, రాళ్ళు వింటాయా? రాళ్ళు మొరపెడతాయా? అరే బైబిల్లో రాయబడింది కదా సార్, గోడలో ఉన్న రాళ్ళు మొరపెడతాయట. బిడ్డలారా, నువ్వు మందిరానికి వస్తావే, మందిరంలో నువ్వు చేసే పరిచర్యను గూర్చి రాళ్ళు దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయి. ఈ కుటుంబం ఉందే, మందిరం కట్టేటప్పుడు 10 లక్షల రూపాయలు కానికిచ్చిందయ్యా. ఆ బిడ్డ నా మందిరం కట్టేటప్పుడు కాయ కష్టం చేశాడు. ఇటుకలు ఎత్తాడా, సిమెంట్ బొచ్చులే ఎత్తాడా, సిమెంట్ బస్తాలే మోసాడా, పారే కలిపాడా, కంకరే కలిపాడా, గొడ్డు చాకిరి చేశాడు, చాకిరి చేశాడు, ప్రార్థనకు ప్రార్థన చేశాడు. తన కష్ట స్థితిలో దావీదులాగా మందిరం కొరకు వెదజల్లాడు. ఆ బిడ్డ నీ ఇల్లు కడితే ఆ బిడ్డ ఇంటూ నువ్వు కట్టవా? నువ్వు ప్రార్థన చేయటం తర్వాత రాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తాయి. దేవుని మందిర పరిచర్య కొరకు ఎవరు నడుము కట్టుకొని దేవుని పరిచర్య చేస్తారో వారి నిమిత్తమై రాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెడతాయి. దానికి సాక్ష్యం దూలాలు. అయ్యం తక్కువ తింటాయా? దూలాలు ప్రత్యుత్తరం ఇస్తాయట. ఏమనో తెలుసా? అవునయ్యా, ఆ రాళ్ళు చెప్పేది నిజమేనయ్యా. బిడ్డలారా, ఒక మాట చెప్పంటారా? అనారోగ్యంలో ఉండి కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేశారే, రాబో సంవత్సరం అంతా ఈ మందిరంలో గోడల్లో ఉన్న రాళ్ళు మిమ్మల్ని గూర్చి మొరపెట్టబోతున్నాయి. 21 దినాలు మీరు మొరపెట్టారు కదా, ఇక మీదట మీ విషయమై రాళ్ళు మొరపెట్టబోతున్నాయి, దూలాలు దానికి ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నాయి. ఈ 21 రోజులు మనం ప్రార్థన చేస్తే రాగల 344 రోజులు ఈ గోడల్లో ఉన్న రాళ్ళు నీ కొరకు మొరపెడతాయి. దూలాలు నువ్వు ఎంట్రన్స్లో వస్తావే, ఆ గొమ్ము నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పడం ప్రారంభిస్తుంది. అందుకని ప్రతి బిడ్డ, అయ్యలారా కుటుంబాలను ప్రేమించండి. అవసరం మీ కుటుంబం కంటే, చివరికి మీ ప్రాణం కంటే దేవుడు మీకు ఇచ్చిన ఈ అపోస్తుల పరిచర్యను మరెక్కువగా ప్రేమించండి.